నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మన ఇద్దరు కలిసి. అవునండి. మీరు గ్యాప్ తీసుకున్నారు కొంచెం. అవును. కొంచెం టైం పట్టింది మేకింగ్కి. యా ఇది ఒక డిఫరెంట్ జానర్. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో దానివల్ల అది ఫ్యాక్ట్. అంటే ఆ మేకింగ్ యాక్చువల్లీ ఈజీయే. ఏ కథకి ఆ కథ మేకింగ్ అన్నది ఉంటుంది, అది ఈజీయే. కాకపోతే ఏంటంటే కొంచెం ప్లాన్ చేసి ప్రాపర్గా చేయాలన్న ఒక ఉద్దేశం. యూజువల్గా మీ కథలో ఒక రకమైన ఫీల్ ఉంటుంది, అది దానికి కొంచెం దూరం జరిగి సినిమా చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సరే అండి. మీ కథల్లో ఒక రకమైన ఫీల్ ఉంటుంది కదా. అవును. బొమ్మలు కానీ, ఆర్డర్ కానీ, పరుగు కానీ, ఏదో ఒక రకమైన ఒక ఏంటంటే ఎమోషన్ క్యారీ అవుతుంటుంది త్రూఅవుట్. అవును. సింహదుడు ఇది చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఏదైతే నేను ఒక సోల్ తీసుకుంటానో అదైతే తీసుకున్నాను. ట్రీట్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం వల్ల ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కానీ ఆ సోల్ లేకుండా నాకు కథ రాయడం రాదండి. బేసికలీ అది రాదు. జస్ట్ ఒక హీరో విల్లన్ ఒక మిషన్ ఈ టైప్ కథ అంటే అది నేను చేయను. అది అంటే కన్విక్షన్ ఉండదు. ఇవన్నిటికన్నా నేను నమ్మేది వేరే ఒకటి ఉంటుంది. అదే నన్ను రాయడానికి కానీ తీయడానికి కానీ పుల్ చేసేది ఆ విషయమే ఉంటుంది. ఏంటో వేరే అంటే ఇప్పుడు నా కథలన్నీ చూసేటప్పుడు మన లైఫ్లో నుంచే తీసుకుంటాను కదా. ఇప్పుడు నా లైఫ్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేనేంటి, నా చుట్టూ ఏం జరుగుతుంది, నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది అన్నదే ఒక అబ్జర్వేషన్ ఎవ్రీడే లైఫ్లో ఉంటుంది. అందులో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది. అరే ఈ విషయం చెప్పలేదే సినిమాలో, ఈ విషయం తీసుకుంటే ఇది బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే జాక్లో కూడా ఏంటంటే నా గురించి నేను ఫీల్ అయిన ఒక చిన్న ఒక 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 స్పార్క్ వచ్చింది. అరే ఇది ఈ విషయం టచ్ చేయలేదు, అది అందరిలో ఉంటుంది. కానీ ఏంటంటే అది గమనించరు అన్నదే నా ఫీలింగ్. ఎందుకంటే నేనే ఇన్నేళ్ళగా గమనించలేదు. ఆ సడన్గా ఆ థాట్ వచ్చినప్పుడు సరే తీసుకోవాలని, అది తీసుకున్నప్పుడు దానికి ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఒక స్టేక్స్ చాలా హైగా ఉన్న ఒక బ్యాక్డ్రాప్ అవసరం పడింది. ఇది ఒక ఫ్యామిలీలో పెట్టలేను ఈ కథ, వేరే బ్యాక్డ్రాప్లో పెట్టలేను. ఇది తీసుకోవడానికే పర్టికులర్గా రీజన్ ఏంటంటే ఆ హై స్టేక్స్ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ కావాలన్నది అనిపించి తీసుకున్నాను. అంటే మరి కొంచెం రివీల్ చేయగలరా? సినిమా చూడేస్తే కానీ రివీల్ అవ్వదు. అలానే ఏం లేదు. థీమ్ గురించి చెప్తానులేండి, దాని గురించి ఇది ఒక రాయికి ఒక శిల్పంకి మధ్యలో జరిగే కథ అన్నది తీసుకున్నాను. అంటే రాయికి శిల్పికే శిల్పం స్టాచ్యూ, స్టోన్ వర్సెస్ స్టాచ్యూ అన్నది అంటే ఆ జర్నీ, ఆ ఐడియా ఏంటంటే స్టోన్ వర్సెస్ స్టాచ్యూ అన్నది. ఇప్పుడు మనం అందరూ ఏంటంటే ఒక 8 hours పని చేస్తున్నాం. మనం ఒక బేబీ పుట్టినా కూడా దాన్ని పెంచేటప్పుడే ఏంటంటే దానికి చదువు నేర్పడము లేదా ఏదో వాళ్ళని అకాడమికల్గా వాళ్ళని తయారు చేయడం అంతా కూడా ఏంటంటే ఎక్కడో ఒక 8 hours పని చేయడం కోసమే. సో ఆ 8 hours అన్నది ఇప్పుడు ఒక 58 years 60 years వరకు మనం ఆ 8 hours అన్నది మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మన లైఫ్లో మొత్తంగా తీసుకుంటే తినడం పడుకోవడానికి ఎంత టైం ఇస్తున్నామో వర్క్ చేయడానికి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఒక టైం అన్నది మన లైఫ్లో స్పెండ్ చేస్తున్నాం. 1/3 of the day. యా సో అలా క్యాల్కులేట్ చేసి చూడండి, అది బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది ఏం జరుగుతుంది ఆ టైంలో, అక్కడ మనం ఇలా తయారయ్యాం కదా, అది ఏంటి అన్నది ఒకటి ఉంటుంది చూసారా. ఎక్కడో కొన్ని చోట్ల మనం రాయిగా ఉంటాం, ఎక్కడో కొన్ని చోట్ల శిల్పంగా ఉంటాం. ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో క్లాష్ ఉంటుంది. దేని పవర్ దానికి ఉంటుంది, దేని వీక్నెస్ దానికి ఉంటుంది. దాని మీద ఇంతకన్నా చెప్పలేదు. ఇది అంటే ఏంటి, హ్యూమన్ లైఫ్ ఒక రొటీన్గా వెళ్ళిపోయే హ్యూమన్ లైఫ్కి రొటీన్గా ఉండకుండా ఉండాలి అనుకునే హ్యూమన్ లైఫ్కి మధ్యలో డిఫరెన్స్ అంటారా? అలా కాదండి, మన బలం ఒకటి ఉంటుంది, అది మర్చిపోతాం కొన్నిసార్లు అన్నది. అది ఎలా అంటే అరే ఈ స్ట్రెంగ్త్ నుంచే కదా ఉండింది, ఆ స్ట్రెంగ్త్ మనం వదిలేయకూడదన్న ఒక చిన్న విషయం అంతే. అది ఇలా ఉండకూడదు, భిన్నంగా ఉండాలన్నది కాదండి. అది అలాగే ఉన్నాం మనం. అది మీలో నాలో అందరిలో ఉంది. అది దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్న ఒక ప్రయత్నం అంతే. ఏ సినిమా అయినా సరే కమర్షియల్, మనం కమర్షియల్ సినిమాని వేరు చేసి చూపించడం లేదు. ఎందుకంటే సినిమా పర్పసే కమర్షియల్. ఎస్, 10 రూపాయలు పెట్టి సినిమా తీస్తే 12-15 డబ్బులు రావాలి. అవును. సో ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ కమర్షియల్. కరెక్ట్. బట్ మనం కమర్షియల్ సినిమా నాన్ కమర్షియల్ సినిమా అని మాట్లాడుకుంటుంటాం. అవును అవును.
ఇది కమర్షియల్ సినిమా కాదు, ఇది వేరే సినిమా. ఏ సినిమా అయినా జనాల్ని రీచ్ అవ్వలేదు అనుకోండి, అది commercial. ఉపయోగం లేదు. ఈ- రీచ్ అయ్యింది అనుకోండి, ఎటువంటి జానర్ అయినా అది కమర్షియల్ సినిమానే. ఇప్పుడు బొమ్మరిల్లు అప్పట్లో చాలా వాస్ట్ రేంజ్ లో రీచ్ అయింది. అవును. బీసీకి వెళ్తుందని ఊహించలేదు మేము. అవును. బీసీలో ఎక్కువ వెళ్ళింది. అవును. అది ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మే, అది అంతే కదండి. అవును. యా. అయితే నేనేమంటే ఇక్కడ మరో మాట కూడా చెప్తారు మనోళ్ళు, మరీ ఎక్కువ మేధావితనం సినిమాకి అవసరం లేదు అని. అంటే ఇది నేను ఎంత మేధావిని చూపించుకోవడం కోసం రాయనండి. ఆ, నాలో సీరియస్గా నేను ఫీల్ అయ్యే ఒక ప్రాబ్లమే. ఇప్పుడు స్టోరీ ఇస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్స్ కదా. ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది మన లోపల ఉన్నది నేను చాలా సీరియస్గా ఫీల్ అయ్యి తీసుకోవడమే. ఉమ్, సార్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మే సార్, బట్ కంటెంట్ అండ్ ఫామ్ రెండు ఉంటాయి. మన ఫామ్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ మారుతూ వస్తుంది. ఆ, ఒక 20 ఏళ్ల క్రితం ఒకలాగా తీస్తాం, ఇవాళ వచ్చిన టెక్నాలజీకి ఇంకా ఫాస్ట్గా తీస్తాం, ఇంకా ఫాస్ట్గా తీస్తాం. లోపల ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అది చాలా ఫ్రెష్గా ఉండాలి. అవును. దాంట్లో ఇప్పుడు కథ మనకు తెలిసిన కథనే ఇంకో రూపంలో మార్చి మార్చి చెప్పడం ఒక విధం. ఒక మన లోపల ఉన్న ఒక చిన్న పాయింట్ని తీసుకుని మనం కథ చెప్పొచ్చండి. అవును. దానికి మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఏ కథ చెప్తే బాగుంటుంది అండ్ ఆ ప్రాబ్లం అన్నది నిజంగా ఫీల్ అవుతున్నామా అన్నది. అట్లా నేను ఫీల్ అయ్యి ఒక ప్రాబ్లం తీసుకుంటాను. కానీ అంటే నేను మేధావితనం అన్న పదం ఎందుకు వాడానంటే ఆ, సడన్గా అంటే మనం ఎక్కువ మరీ బ్రెయిన్ స్టార్మ్ చేసి అవును ఇలా ఇది చేయాలి అంటే అది కామన్ మ్యాన్కి ఒకసారి రీచ్ అవ్వకుండా కూడా అవును అవుతుంది. అవును ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఇదంతా చాలా కింద పెట్టాడు. ఉమ్, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే పైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ సినిమా ఆ, చాలా కింద పెట్టాడు. ఆ. ఈసారి వెరీ కాన్షియస్గా చాలా చాలా తక్కువ లైటర్గా పెట్టాను అది కింద. అవును, రేపు మీరే ఎక్కడో చెప్పొచ్చు ఏంటంటే ఇంకొంచెం పైన పెట్టి ఉండొచ్చు కదా అని మీరు రేపు అనొచ్చు. అది- అదైతే వెరీ నాకు ఎందుకంటే ఇది అసలు ఇది ఇప్పుడు ఒంగోలు గత సినిమా ఇది యా పెద్దగా ఆడలేదు, అవును మన ఫ్యాక్ట్ అది. యా బట్ అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టరు అవును నిజానికి చాలా అవును ఒక కొత్త డిజైన్, కొత్త క్యారెక్టర్, అవును. ప్రతి వాళ్ళలో ఉండే క్యారెక్టర్. అవును కరెక్ట్. మీలో యాక్చువల్గా అవును, గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు ఉంటాయి. అంటే మీరు విత్ ఇన్ 4 walls ఉన్నప్పుడు అవును మీరేంటో మీరు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు పూరి చెప్తాడు, చాలామంది చెప్పారు, అవును ఎవరు లేనప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నువ్వు ఏంటా ఉంటావు అదే నువ్వు అని చెప్పి. అవును సో మీరు అదే ఆ సినిమాలో అవును చేశారు. అవును. అది జనాలకి అంతగా వెళ్ళాల్సినంత ఆ క్యారెక్టరు ఆ, మన సినిమాలు ఎక్కువ హీరో ఓరియంటెడ్గా వెళ్తాయి కాబట్టి అవును దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళలేదు. అది జనాలకి ఎందుకో కొంచెం అవును పట్ల. ఆ, మీరు అదే సినిమా బొమ్మరిల్లు చూసేసరికి ఏమైంది, ఉమ్, పక్కా ఓ మిడిల్ క్లాస్ ఫాదర్. అవును సో చాలామంది ఐడెంటిఫై చేసుకున్నారు దాన్ని. అవును అవును ముందే ఐడెంటిఫై చేసుకున్నారు, తర్వాత ఐడెంటిఫై చేసుకున్నారు, ఇప్పటికి ఇంకా ఐడెంటిఫై చేసుకుంటారు. అవును సో అందుకని ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమైందంటే ఈ మేధావితనం ఆ, అన్న వర్డ్ వాడాల్సి వచ్చింది. ఓకే దాంట్లో కనుక కొంచెం దీనికి అర్థమైంది. బరువు ఎక్కువైంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఈసారి వెరీ బ్యాలెన్స్డ్గా చాలా ఏంటంటే ఒక ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఏంటంటే థియేటర్కి వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ఒక కమర్షియల్ ఫిల్మ్ కావాల్సిన విషయాలన్నీ ఉండాలి, అన్నీ ఉన్నాయండి. ద సేమ్ టైం ఏంటంటే రైటర్గా మనకు ఒక సంతృప్తి కావాలి. అదేంటంటే ఏదైతే థీమ్ తీసుకుంటామో అది లోపల చాలా సటిల్గా వెరీ సటిల్ వేలో చెప్పాను. అంటే నేను జనరల్లీ ఏంటంటే ఇంకొక లెవెల్ ఇంకొంచెం పెంచే చెప్తాను, బట్ వెరీ సటిల్ వేలో చెప్తాను. బట్ సిద్ధు జొన్నలగడ్డకి ఒక యూనిక్ స్టైల్ ఉంది మన చెప్పినట్టు. అవును అతని డైలాగ్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా. అవును సో దాన్ని పట్టుకుని డైలాగులు రాయాలి అంటే కనుక అతనికి ఈజీ. అవును ఆయన కూడా రైటర్ కాబట్టి ఆయనకి ఈజీ. అవును ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాడ్యులేషన్ అయినట్టు. అవును. మీరు దాన్ని ఊహించి రాయడం అంటే కొంచెం టఫ్ జాబ్. దాంట్లో టఫ్ జాబే అండి, అది వెరీ వెరీ టఫ్. కొన్ని చోట్ల అయితే నేను లిటరల్లీ ఏంటంటే ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను తనకి. నాకు కంటెంట్ ఏంటి, ఎగ్జాక్ట్ ఏ లైన్స్ రావాలి, అది మాత్రమే ఇస్తాను. అది నువ్వు చెప్పే విధానంలో నువ్వు చెప్పుకో, ఈ సెన్స్ అయితే కంపల్సరీ రావాలి అన్నది. సో అందుకే ఏంటంటే లేకపోతే ఏమవుతుందంటే అండి నేను మాట్లాడినట్టు ఉంటుంది అది. సో అది కరెక్ట్ కాదు సినిమాకి. సో అతని స్ట్రెంగ్త్ని మనం వదలకూడదు. సో అందువల్ల ఏంటంటే నేను డైలాగ్ వర్షన్ రాసి ఇచ్చి ఇది నువ్వు చెప్తే ఎలా చెప్తావో అలా చెప్పేది అండ్ స్లాంగ్ ఫిక్స్ చేసాం, ఏ స్లాంగ్ అన్నది ఇందులో ఇలాగే చెప్పాలన్నది చెప్తాం. ఆ వర్డ్స్ అతను మార్చుకోవాలంటే అతను ఇంప్రూవ్ చేసుకుని అంతే అంతే. సో దానివల్ల ఏంటంటే
తను మార్క్ అలాగే ఉంది, నేను రాసిన కంటెంట్ అలాగే ఉంది. వయా మీడియా ఒక అండర్స్టాండింగ్ ఒక లెవెల్లో వచ్చిందండి ఇద్దరికి. సో ఆ ఫ్రీ హ్యాండ్ నేను డబ్బింగ్లో కూడా ఇచ్చాను. ఓకే. డబ్బింగ్లో కూడా నీకు మధ్యలో సడన్గా ఈ పదం ఇలా చెప్పాలి, ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటే నువ్వు వేసేయి, చేసేయి, నేను చూస్తాను, బాగుంటే పెట్టుకుంటాను. అలా చూసి బాగున్నవన్నీ అలా పెట్టుకున్నాం. కానీ మీరు ఇంత సులువుగా చెప్తున్నారు కదా, ఇచ్చేసాను ఫ్రీ హ్యాండ్, బాగుంటే తీసుకుంటా, అవును, నీకు వేసారంటారు. కానీ అవును. కానీ మీరు రియల్గా అదైతే కాదని నేను అంటారు. యాక్చువల్లీ నిజంగా కాదండి, రియల్గా బొమ్మరిల్ ఫాదర్, బొమ్మరిల్ డైరెక్టర్ మీరు. అంతే, అదైతే కరెక్ట్. మీరు అంత సులువుగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఒక అబ్సెసివ్నెస్ ఉంటుంది, ఎందుకంటే ఈజీగా రాయను నేను, దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టి, అది అందరికీ తెలుసు, ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ అందరికీ తెలుసు. సో వెరీ సిన్సియర్ అటెంప్ట్ ఒకటి జరుగుతుంది అన్నది తెలుసు, వెదర్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అది తర్వాత సంగతి. నేనైతే వెరీ ఈ టేబుల్లో కూర్చొని రాసేటప్పుడు వెరీ హానెస్ట్ వర్క్ ఉంటుంది. సో అందువల్ల అబ్సెషన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం సిద్ధు చెప్పే స్టైల్ ఏదైతే ఉందో అది సినిమాకి బలం, అది నేను వదిలేయాలని అనుకోవట్లేదు. సో అందువల్ల ఏంటంటే కంటెంట్ రాసి నా సీన్ పేపర్ రాసి ఇచ్చేస్తాను, ఇది తను స్టైల్లో తను చెప్తాడు, ఫుల్ అలాగే ఉంటుంది. బట్ సేమ్ టైం అలా ఎప్పుడైతే మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అది సరే మీరు చెప్పిన ఎసెన్స్ తగ్గట్టు, కంటెంట్ తగ్గట్టు ఆయన వర్డ్స్ మార్చుకుని, ఆయన మాడ్యులేషన్ ఒకటి ట్రాన్స్ఫార్మ్ చేసుకుని చెప్తే ఓకే. బట్ అక్కడితో ఆగకుండా సీన్లో ఇన్వాల్వ్ అయినా అంటే కేవలం డైలీ ఇప్పుడు మీరు ఏంటి అలా ఉన్నావు అని చెప్పి మీరు రాశారు. అవును, ఆయన దాన్ని ఏంటి భయ్ అట్లా ఉన్నావు అన్నా, లేకపోతే ఆయన స్టైల్ ఏ మాడ్యులేషన్ ఉంటే ఆ స్టైల్లో మార్చాడు, అంతవరకు పర్వాలేదు మీకు. అసలు ఈ సీనే కాదు, దీన్ని వేరేగా రాద్దాం అన్నాడు అనుకోండి, అప్పుడు కదా వస్తుంది మీకు. స్ట్రక్చర్గా ఎప్పుడు మార్చలేదండి, సీన్ స్ట్రక్చర్గా మారదు. దాంట్లో ఏంటంటే డైలాగ్ వర్షన్ వరకు ఈ ఫ్రీ హ్యాండ్ జరిగింది. ఇంకా చెప్పాలంటే టేక్ అప్పుడు కూడా సార్ ఇలా ఒకటి అనిపిస్తుంది సార్, ఇదే డైలాగ్కి ఇంకోలాగా అనిపిస్తుంది సార్, తీసుకోండి మీరు ఎడిట్ కాల్ తీసుకోండి అని చెప్పి ఇంకో డైలాగ్ ఎక్స్ట్రా కూడా చెప్తాడు. కానీ రెండు తను ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోండి, నాకు ఇదే అనిపిస్తుంది, మీరు చెప్పింది అనిపిస్తుంది, రెండు చెప్తాను అని. అందుకే ఏంటంటే ఇప్పుడు 2 పేజ్ సీన్ తీసుకెళ్ళాను అనుకోండి, అది 4 పేజ్ సీన్ కింద వస్తుంది. దాన్ని ఎడిట్ టేబుల్లో కూర్చుని నేను 2 పేజ్ అది నేను అక్కడ అక్కడ ఆ ఫ్రీడమ్ తను ఎలా అంటే, సార్ మనం తీస్తున్నాం డిజిటల్, ఒక టేక్ ఎక్స్ట్రా చేయడంలో ఏం పోయేది ఏం లేదు, నాకు అనిపిస్తుంది చెప్పేస్తాను, మీరు కావాలంటే ఉంచుకోండి లేదని లేదు అని చెప్పి. అంటే ఆ చిన్న లేజినెస్ ఉండదు, ఇది ఉంటుందో ఉండదో ఎందుకు చెప్పాలి అన్న ఉండదు, నేను చెప్తాను సార్ అని చెప్పేస్తాడు. అదొకటి. మీరు అంటే నేను మీ సినిమాలన్నీ అందరూ చూశారు, నేను కూడా మీ ప్రతి సినిమా చూశాను. నాకు ఇంక్లూడింగ్ ఒంగోలు గీత తప్ప అన్ని సినిమాలు ఇష్టం, అది కూడా ఇష్టమే నాకు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ మార్క్ చేసింది, అది ఇష్టం. బట్ ఈ సినిమా పర్టికులర్గా వచ్చేసరికి మీరు పూర్తిగా మీది కాని సినిమా తీస్తున్నారేమో అనిపించింది. లేదు కదా, లేదు అస్సలు లేదు, అట్లా తీయలేను సార్. అంటే పూరి మార్క్ సినిమా అనిపించింది. నేను మీకు నిన్న చెప్పాను, నేను ట్రైలర్ మీద నా ఒపీనియన్ రాసినప్పుడు కూడా అదే రాశాను. నాకు ఎందుకో ఇది పూరి మార్క్ సినిమా అనిపిస్తుంది సార్. అలా ఒక్క సినిమాలాగా ఒకటి చేయాలన్నది నాకు ఎప్పుడు లేదు. అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలాగా ఒకటి చేయాలి, ఇప్పుడు కాదండి, నేను డైరెక్టర్ అవడానికి ముందే చెప్తున్నాను. నేను డిస్కషన్స్ కూర్చున్నప్పుడు కథ మాట్లాడుతూనే ఉంటాం. సమ్టైమ్స్ ఏంటంటే ఒక సినిమా వచ్చి హిట్ అవుతుంది, ఇది వదిలేస్తారు, అదే సినిమా దానిలాగా అని ఇంకో డిస్కషన్ ఇంకో రూట్కి వెళ్తుంది. అది చాలా తప్పు అంటాను నేను. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాన్నే చేయాలి. కానీ ఇప్పుడు ఇవాళ ఇది హిట్ అయింది, ఇంకో రోజు ఇంకోటి హిట్ అవుతుంది, అలా ట్రెండ్ని ఫాలో చేసుకుంటూ అలా వెళ్ళలేము, కన్విక్షన్ పోతుంది అని. అందువల్ల ఏంటంటే నా కన్విక్షన్ మనకు ఉండాలి, అంతే అంతే. అంటే నేనేందుకంటే అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, హీరో తాలూకా సీన్లు కానీ, లేదా ప్రకాష్ రాజు హీరో క్యారెక్టర్ మధ్యలో ఇది కానీ, కొన్ని అక్కడక్కడ వినిపించిన డైలాగులు కానీ, ఇవన్నీ కలిపి నాకు ఎందుకో కొంచెం ఆ ఒపీనియన్ తీసుకొచ్చాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది యాక్చువల్లీ అది ఎలా తీసుకోవాలో తెలియట్లేదు, ఎందుకంటే అలా చేయాలన్న ఉద్దేశం అలాంటివి లేవు. బట్ ఆ ఎనర్జీ అయితే
ఫుల్ యాక్షన్ ఫిల్మ్కి వచ్చింది కాబట్టి ఆ ఎనర్జీ అయితే యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. రేపు ఇందాక నేను చెప్పినట్టు నా థీమ్ అయితే అందులో ఉంటుంది. పైగా వాడు ఏదో ప్యారలల్ ఏజెంట్ అనో అండర్ కవర్ కాపనో ఆ టైప్ ఫీలింగ్ కూడా ఇచ్చారు ట్రైలర్లో. అవును. లేదా వాడిని వీళ్ళు తీసుకొచ్చి వీడితో కలిపి వర్క్ చేయించుకోవడం, ఇవన్నీ మనకి ఏంటంటే పూరి సినిమాలో చాలా రీకాల్ ఉంది. ఓకే, అందుకని గుడ్, మంచిది, బాగా వచ్చింది, చూద్దాం. అంతే కదా. యా సార్, అలా కంపేర్ చేయడం వల్ల కూడా మీకు కొంచెం కోపం రావచ్చు. అలా ఏం లేదండి సార్, మీరు ఒక మేకర్, మీ సినిమాలో ఉండాలి కోరుకుంటారు. అదే ఇది అదేంటి నా సినిమా పూరి సినిమాలో ఎందుకు ఉంటుంది అన్న లోపల మీరు పైకి అనకపోయినా. లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీ ఒపీనియన్ని నేను డిఫెండ్ చేయలేను. ఎందుకంటే నేను ఒకటి తీసాను కదా, ఏ సెన్స్తో తీసాను, ఎలా తీసాను అన్నది నాకు ఒక క్లారిటీ ఉంది. అది మా స్క్రీన్ పడ్డప్పుడు తెలుస్తుంది. మేబీ అలా వచ్చింది అనుకోండి రిసెంబ్లెన్స్, దానికి నేనేం చేయలేను. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ఒక వెరీ వెరీ కాన్షియస్గా నేను ఎలా చేశాను అన్నది నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నాకు అదేం లేదు. మీరేటోళ్ళతో సినిమా తీయడం ప్రొడ్యూసర్ కొంచెం కష్టమా? అదేం లేదు, నాకు చాలా, అంటే నేనేంటంటే ఆఫీస్లో ఉంటా 24/7. అది కష్టం అంటే చేయలేదు. 24/7 ఉంటారా? అసలు నాకేంటంటే సార్, వర్క్ ఉందనుకోండి, ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి తేల్చాలనుకుంటే అసలు నేను ఇంటికి కూడా వెళ్ళను. నేను అక్కడే సోఫా ఉంటుంది, బెడ్లో కూడా పడుకోను, అది నా అలవాటు. సోఫాలోనే పడుకుంటాను, అక్కడే రెడీ అవుతాను, అక్కడే రాస్తాను, అట్లాగే ఉంటుంది. సో అందుకే నా గురించి తెలిసిన వాళ్ళు, నేను రవి కూడా అన్నాడు, అసలు నీతో చాలా కష్టం అంటాడు. అదే నైట్ అంతా కూర్చుంటాం. ఆయన మీతో కష్టం అని చెప్పి ఏ సెన్స్లో అన్నాడు, ఆయన అన్నాడు నేను మీతో కష్టం అప్పుడు, కానీ నేను ఏ సెన్స్లో అన్నా. అదే యాక్చువల్లీ ఏంటంటే వర్క్ వెరీ, ఎలా చెప్పాలి, నేను అది దాటి వెళ్ళనండి. నేను అందులో ఉన్నప్పుడు నాకు అందులోనే ఉండాలి. అంటే అదే సేమ్ టైము మీలో ఫ్లెక్సిబిలిటీ తక్కువ? అదేం లేదు, ఉంటుంది. అంటే ఎంత కావాలో అంత ఉంటుంది సార్. నేను ఎలా అంటే, నాకు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, నాకు ఒక సెన్సిబుల్ డిస్కషన్స్, ఒక ప్రాపర్ క్వశ్చన్స్, ఆన్సర్స్, ఇప్పుడు నేను చెప్పేది ప్రాసెస్ అవుతుందా మీకు అన్నది నేను చూస్తాను. అలాగే ఏంటంటే అది నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అవతల సైడ్ కూడా జరగాలి. ఒక హెల్తీ డిస్కషన్స్ ఆల్వేస్ ఏంటంటే అది నాకు ఇష్టం, డిస్కషన్ అంటే ఇష్టం. అవును, సమ్ టైమ్స్ ఏమంటే ఇష్టం. దెన్ వాట్ అబౌట్ డెసిషన్? ఓకే, డెసిషన్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది రైట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ అండి, రైటింగ్ అన్నది ఏంటంటే అది ఓన్లీ ఒక ఈగో సెంట్రిక్గా రాయకూడదండి. మీరేంటంటే డిసౌండ్ చేసుకుని మీరు చూడాలి. ఇంకా ఫైనల్ ఎడిట్ వచ్చేటప్పటికి బ్రూటల్గా డిస్కనెక్ట్ అవుతాం, లేకపోతే మీరు ట్రిమ్ చేయలేరు, అసలు ట్రిమ్ చేయలేరు. అందువల్ల ఏంటంటే అక్కడ ఎంత ప్యాషనెట్గా తీసినా కూడా అక్కడ ఒక్క అడుగు వెనకేస్తే చూడాలి మన సినిమాని, లేకపోతే అందులో పడిపోయి మనమే దాంట్లో చాలా ఇది చేసేస్తాం, అది కరెక్ట్ కాదు. అలాగే డిస్కషన్స్ కూడా ఎలా అంటే డెసిషన్ మేకింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఒక హెల్తీ డిస్కషన్స్ నాకు ఇష్టం. ఎవరైనా రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకోండి, ఇప్పుడు నాకు మీరు సడన్గా ఒక క్వశ్చన్ వేశారు, అరే ఈ క్వశ్చన్ నాకు తట్టలేదు, ఈ యాంగిల్లో ఆలోచించలేదన్న ఒక విత్తనం అలా వేసారు అనుకోండి, నేను అది వదలను. దాని తర్వాత 2 రోజులు 3 రోజులు దాని గురించే కూర్చుంటాను. ఓకే, అది అంటే మీరు బాగా ప్రతిదీ బాగా హార్ట్కి తీసేసుకుంటారేమో. వర్క్ విషయంలో నాకు కొంచెం అరవింద్ గారు తిడతారు, అంత అబ్సెసివ్గా ఉండగయ్యా అని తిడతారు. అంటే ఓకే రాసో వదిలేస్తే చిల్లవు, లైట్గా తీసుకో అంటారు. అంటే మనం అంటాం కదా పట్టు విడుపు ఉండాలి. అదేంటంటే అక్కడ వరకు ఏంటంటే సంథింగ్ ఇంకా ఏదైనా చేయవచ్చా అన్నది ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు మీతో చేయడానికి కొంచెం హీరోలు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు కంటెంట్ అండి, అండ్ అందరితో నేను చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను. అండ్ బేసికలీ ఏంటంటే నా చాలా చిన్న సర్కిల్, నేను సినిమా ఇల్లు ఇంతే ఉంటుంది. దీని తర్వాత వర్క్ అంటే వర్క్, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది ఉంటుంది, ఆటోమేటిక్గా మిగతావన్నీ జరుగుతుంటాయి. ఇంతమంది పెద్ద హీరోలతోనే చేశాను కదా, సో అందరూ ఇవాళ వరకు మంచి ఫ్రెండ్సే, బాగా క్లోజ్గానే ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ సినిమాలు సరే, మీకు ఆ సినిమాలు పేరు తెచ్చే పరుగు కానీ బొమ్మరిల్లు కానీ అన్నీ మంచి పేర్లు తెచ్చిన సినిమాలే. ఇది ఇంకా ఏమైనా చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇలా ఏమైనా మార్చి ఉంటే బాగుండేదేమో నేను అని ఏమైనా అనిపించే? ఆల్వేస్ ఉంటాయి సార్, ఆల్వేస్ ఉంటాయి. నేను ఎప్పుడు ఒక ఫ్రెంచ్ డైరెక్టర్ కోట్ ఒకటి చెప్తాను, అంటే ఒక సినిమా తీసావు, సినిమా తీయడం ప్యాషన్, గోల్, తీసేసావు, హిట్ అయింది, ఎందుకు రెండో సినిమా తీస్తున్నావు అని అడిగారు. ఆయన ఒక ఆన్సర్ చెప్పాడు, నేను తీసిన దానికి రాసిన దానికి తేడా ఉంది, ఆ తేడా ఏ రోజు
అసలు తేడా లేకుండా నేను సినిమా తీసాను, ఆ రోజు సినిమా క్విట్ చేసేస్తాను నేను అన్నాడు. ఓకే. అది జరగదు. అది అదే అదే అదే. మనం అనుకున్న దానికి మనం తీసిన దానికి గ్యాప్ కంపల్సరీ ఉంటూనే ఉంటుందండి. ఆ గ్యాప్ లేదు అది రోజు తగ్గించడానికే మనం వర్క్ చేస్తూనే ఉంటాం. అవును. మనం ఎవ్రీ ఫిల్మ్, ఈ ఫిల్మ్ కూడా అంతే, మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ రావడానికి పోరాడతాం. అదే అందులో 100 డిస్టర్బెన్స్లు వస్తాయి. క్లైమేట్ ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ స్టేజ్ల మీద హీరోలు డైరెక్టర్లు మీరు చెప్పిన దాని గురించి మాట్లాడితే నాకు ఏదైతే కథ చెప్పాడో అది అలాగ 100 తీసి చూపించాడని హీరోలు చెప్తుంటారు. అవును నేను ఏదైతే అనుకున్నానో అది 100% వచ్చింది స్క్రీన్ మీద కానీ చెప్తుంటారు. అవును బట్ మీరు కరెక్ట్గా చెప్పారు. ఏమని అవును ఆ గ్యాప్ తగ్గించడా ట్రై చేస్తుంటాం. అంతే సార్. ఆ గ్యాప్ లేదు అన్నప్పుడు ఇంక నేను వదిలేసి సినిమాలు ఇప్పుడు వైట్ పేపర్లో మనం రాసింది వెండి తెరకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఓ లాస్ అన్నది జరుగుతూనే ఉంటుంది. అవును. అది రాకుండా ఉండడానికి పోరాడమే మేకింగ్. అదర్వైజ్ ఏంటంటే రైటింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగిపోద్ది. అవును. దాని తర్వాత దీన్ని వెండి తెరకి మార్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్, ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్, 100 మంది షూటింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, ఆర్ఆర్ అని ప్రతి చోట్ల లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అక్కడ. ఇది ఓకే, ఇది కాదు, ఇది అది చాలా జరుగుతుంది. అందులో ప్రతి చోట్ల డైరెక్టర్ వాడు ఒక దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతున్నట్టు అలా పట్టుకుంటూ అలా వస్తాడు. అవును. ఆ పోరాటం అన్నదే ఆ స్క్రీన్కి చేంజ్ చేసే విధానం. అందులో డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. అది అందరూ చెప్తారో లేదో అందరికీ ఉంటుంది. నా ఇదిలో 100% రీచ్ అయిపోయాం అనుకోండి, నెక్స్ట్ సినిమా తీయడానికి మోటివేషన్ రాదు. రెండు మీ దగ్గర ఏంటంటే మీరేనే కాదు, మీలాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఒక రెండో సినిమా మరో సినిమా ఎత్తుకోవడానికి ముందే మీ వెనక సినిమాలు అన్నీ చూసుకుంటారు. అది తీసా ఇవన్నీ తీసా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి. అంతేగాని హీరో ఉంటాడు ఏదో కొంచెం అటు ఇటు చేసి ఒక ప్యాకేజ్ చేసి చేద్దాం అనిపించదు మీకు. అనిపించదు. దానివల్ల కూడా మీకు మీ సినిమాలు చేసే స్పీడు అది కరెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే హీరో ఉన్నాడు, ఈ డేట్ ఉంది, ఇది ఉంది, ఇలా ఒక కుక్ చేసి చేద్దాం అన్నది అదైతే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. నాకేంటంటే ఏదైనా ఒక కథ బలంగా చెప్పాలని అనిపిస్తే అలా రాసి పెట్టిన కథలు చాలా కథలు ఉన్నాయి. సో రెడీగా ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఇంకా నా బెస్ట్ ఫిలిం ఇంకా తీయలేదు. అది నెక్స్ట్ చేయాలన్న ఒక ఆశ ఉంది. అది నేను చేసిన దాంట్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అంటే రెడీ చేసించారా? రెడీ చేసి ఫుల్గా రెడీగా ఉంది. సో మరి అది ఎవరికి చెప్పలా? అది జరుగుతుంది, చెప్తాను. అది ఎవరికి చెప్పలేదా? అంటే వెరీ లాంగ్ బ్యాక్ చెప్పాను. ఎవరికి చెప్పారు? వెరీ లాంగ్ బ్యాక్ అండి. అది కళ్యాణ్ గారికి అప్పుడు ఒకసారి చెప్పాను, ఇలా కూడా రాస్తారా కథలో అని అన్నారు ఆయన. కానీ డిఫరెంట్గా ఉంది, బాగుంది అన్నారు. సో అట్లా ఓవర్ ద పీరియడ్ అలా వచ్చింది. కాకపోతే నాకేంటంటే ఆ పర్టికులర్ కథ విషయంలో వచ్చేటప్పటికి యాజ్ ఎ రైటర్గా మనకు తెలుసు, టెక్నిక్స్ తెలుసు, ఎట్లా ఫినిష్ చేయాలన్నది. టక్కనే ఒక 2 ఎపిసోడ్ ఇలా అని పెట్టి ఫినిష్ చేసేయచ్చు. నాకేమనిపించిందంటే నాకు సొంతంగా నేను అందులో ఉన్న ఎమోషన్ని ఇంకొంచెం ఫీల్ అవ్వాల్సింది ఉంది లైఫ్లో అని ఫీల్ అయ్యాను. దాని తర్వాత నేను ఆ కథ అలాగే పెట్టాను. దెన్ లైఫ్లో నాకేంటంటే ఎక్స్పీరియన్సెస్ తగిలాయి. అది తగులుతూ వచ్చేటప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ని మళ్ళీ దాంట్లో యాడ్ చేసి అలా రాసుకుంటూ వచ్చి ఆ కథకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేస్తాను ఆల్రెడీ. ఓకే. సో అది ఫినిష్ చేస్తాను. సో మీ ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించి ఆ కథ తయారు. ఏంటి జానర్ ఏంటి? అదే జనరల్ ఒక ఎమోషన్స్ మీదే సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు కథ ఇలా కూడా రాస్తారా అన్నారంటే వెరీ లాంగ్ బ్యాక్ ఆరెంజ్ టైంలో చెప్పారు. అప్పుడు చెప్పాను ఒక ఐడియా స్టేజ్లో. అప్పట్లో నిజంగానే కథలు అలా రాలేదు, ఇలా రాస్తారా కానీ ఒక్కోసారి మనం రాసి పెట్టుకున్న కథలు మనం ఒక మంచి ఐడియా అని చెప్పి అనుకుంటాము, సరే ఇది ఎప్పటికైనా తీయాలని ఉంచుకుంటాము, ఏదో ఇంకోటి దొరుకుతుంటుంది ఆ ట్రావెల్లో. అవును. వాళ్ళు మన దొరికిన హీరో కావచ్చు, మనకు వచ్చిన ప్రొడ్యూసర్ ఏదో ఎక్కించేస్తుంటారు. ఇది ఇలా ఉంటుంది. కానీ ఒక్కోసారి అదే ఐడియా వేరే వాళ్ళకి వచ్చి బ్రేక్ అయిపోవడం సమ్ టైమ్స్ అవుతుంది. కానీ నేను ఒక్కటే స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే, అది నేను టచ్ చేసిన విధానం ఉంది చూసారా, నేను ఎత్తుకున్న విధానం ఉంది, అది పోదు. ఆ ఫ్లేవర్ ఏదైనా అవ్వచ్చేమో కానీ క్లాషెస్, అదైతే పోదన్నది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది, నేను నా పర్స్పెక్టివ్లో మాత్రం చూసిన ఇది. మాకు ఇన్స్టిట్యూట్లో ఒకటి చెప్తారు,
ఒక 2 స్టిక్ పెట్టేసి ఇలా ఐస్ ఇలా పెట్టమంటారు. అవును. ఏం చూసావు నువ్వు అని అడుగుతారు అనమాట. దెన్ ఇంకొకరిని పెడతారు. అదే ప్లేస్లో అలా పెట్టి చూసినా కూడా ఇదే విజువల్, ఇప్పుడు మీరే ఉన్నారు, చిన్న విజువల్ ఇది, బట్ స్టిల్ మనం గమనించిన డీటెయిల్, మనం చూసిన విషయాలన్నీ వేరే ఉంటుంది. ఇప్పుడు భారతంలో కథ ఉంది కదా, అర్జునుడిని ద్రోణుడు అడుగుతాడు కదా, అంతే కదా, ఏం కనిపిస్తుంది, అంతే సింపుల్. ఒకటి చెప్తారు, సో చెట్టు అంటాడు, కొమ్మ అంటాడు, ఆకు అంటాడు. సో ఆ పర్స్పెక్టివ్ మారుతుంది. సో నా కథలో ఏంటంటే నేను చూసిన పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది ఇంకోటి చూడలేదు, అది చూడలేరు. అది కథ చూస్తే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ అండ్ సన్ అనుకోండి, ఫాదర్ అండ్ సన్ అలా రావచ్చు, కానీ నేను పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని ఒక యాంగిల్లో చూస్తాం కదా, అది ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. కానీ తర్వాత ఎందుకు మీరు మొదటి 2 సినిమాల తర్వాత ఎందుకు అంత బలమైన ఎమోషన్స్తో సినిమా తీయలేదు? బలమైన కాన్ఫ్లిక్ట్స్ అంటే బలమైన ప్రాబ్లమ్స్ని కొంచెం లైటర్ వేలో చెప్పాలన్నది మాత్రమే ట్రై చేస్తాను సార్ ఎప్పుడు. అంటే ఎప్పటికీ అదే జరుగుతుంది. అక్కడ అసలు ఎమోషన్స్ డైలాగ్తో కన్వే చేసి, అవును, క్లైమాక్స్ కానీ, అవును, నిలబెట్టిన ఎమోషన్స్ 2, పరుగు కానీ బొమ్మరిల్లు కానీ. అవును. సో మీ తర్వాత వర్క్స్ బాగున్నా కూడా అంత బలంగా పేపర్ వర్క్ కానీ, అంత బలంగా ఎమోషన్స్ కానీ స్క్రీన్ మీకు వచ్చిన సినిమా ఎందుకని? మనం తీసుకునే పాయింట్ బట్టి అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంకో కథ ఇప్పుడు చేస్తున్నానని. ఇప్పుడు రాజు గారికి బొమ్మరిల్లు కథ చెప్పేటప్పుడు, క్లైమాక్స్ చెప్పేటప్పుడు నాకే తెలియకుండా కంట్లో అలా వట్ట నీళ్ళు పడిపోతుంటుంది. నాకు తెలియదు కథ నరేట్ చేసేటప్పుడు. ఆయన కూడా చాలు ఇంతకన్నా చెప్పగా అంటే, ఇంకా 10 నిమిషాలు కథ ఉంది సార్ అన్నా కూడా విండు ఆయన. చాలు ఇది అంత ఎమోషన్, అది అలా నాకే తెలియదు, అలా ఎమోషనల్గా చెప్తాను. ఇప్పుడు ఆ కథ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ క్లైమాక్స్ చెప్పేటప్పుడు అదే అవుతుంది నాకు. నాకే తెలియకుండా అలా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా అది. కాకపోతే ఏంటంటే ఒక పాయింట్ వచ్చేటప్పటికి అది ఒక చూకుమంటది కదా, అది ఉంటుంది. అది ఎత్తుకునే పాయింట్ ఆ ఎమోషన్స్ బట్టి వస్తుందండి. ఇప్పుడు ఈ కథకు వస్తే, జాక్ వస్తే, హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందా అసలు? ఎస్ ఆఫ్ కోర్స్ అండి, ఎస్ ఆఫ్ కోర్స్. వాడు చెప్పే ఏదైతే విషయాలు ఉన్నాయో అది మనం హీరో ఏం చేస్తున్నాడో చెప్పకుండా దాచి వాడు రకరకాల అల్లరి చిల్లర పనులు కావచ్చు, ఏదో ఒకటి చేస్తుండడం, జనాలు ఫాదర్ కన్ఫ్యూజను, లవర్ కన్ఫ్యూజను, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చాలా వచ్చాయి కదా. కాదు, ఇది ఐడియాలజీ వేరే అండి. ఇతను ఏది నమ్ముతున్నాడు, ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు వాడు బిలీఫ్ ఏంటన్నది రాస్తాం. వాడు ఏం నమ్ముతున్నాడు దాన్ని బట్టే క్యారెక్టరైజేషన్ వస్తుంది. సో ఆ బిలీఫ్ ఏదైతే వాడు నమ్ముతున్నాడో, వాడు ఏదైతే ఒక ఫిలాసఫీ నమ్ముతున్నాడో దాని మీదే కాన్ఫ్లిక్ట్. సో అది ఇంతవరకు రాలేదు, దాని మీదే కాన్ఫ్లిక్ట్. సో అది ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ సీన్లోనే ఉంటుంది, అతను ఏం చెప్తున్నాడు అన్నది. అతను ఏం చెప్తున్నాడో ఆ ప్రాబ్లం మన ఇద్దరిలో ఉంటుంది, అందరిలో ఉంటుంది అన్నది నా బిలీఫ్. ఈ సినిమా ఎందుకు ఎక్కువ రోజులు పెట్టిందా? కొంచెం టైం పట్టింది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ సేమ్ నెంబర్ ఆఫ్ డేసే. ఇప్పుడు మధ్యలో ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల స్కెడ్యూల్స్, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత వేరే ఒక సినిమా, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో అక్కడ టైం మేము అడ్జస్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అలా. బట్ టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అవ్వడం అన్నది దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా ఈ సినిమా మీద? ఒక కైండ్ ఆఫ్ ఒక ఇదైతే ఉంటుందండి, ఒక ప్రెషర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అదైతే దానికోసం ఏమైనా చేంజ్ ఉండదు, దానికోసం ఏమైనా చేంజెస్ చేయడం, దానికోసం అని ఇది చేయను సార్. నేను ఇన్ జనరల్ ఏంటంటే ఒకటే ఒక గీత గీసుకున్నాం సార్. ఆ గీత గీసుకున్న తర్వాత దాని మీదే నడవాలి. మధ్యలో చాలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరుగు అప్పుడు నేను కొడైకెనాల్ షూట్ చేస్తున్నప్పుడు సడన్గా వేరే ఇన్సిడెంట్స్ జరిగాయి. వెంటనే ఇది మార్చి అది రాయాలి, అది మార్చి ఇది రాయాలన్నారు. నేను ఒకటే చెప్పాను, అవన్నీ మనం అనుకున్నాం. ఆ ఇన్సిడెంట్ జరగకపోతే మనం ఒక దారి వేసుకున్నాం, ఆ దారిలో నడవాలి అంతే. ఈ కథ కూడా ఏంటంటే మనం ఒక దారి వేసుకున్నాం, ఆ దారిలోనే నడవాలన్న దాంట్లో నేను వెరీ స్ట్రాంగ్గా ఉన్నాను. సో అవన్నీ దాని ప్రకారమే అయ్యాయి, అంతే. కానీ అడిషనల్ ప్రెషర్ ఏంటంటే టిల్లు స్క్వేర్ అంత హిట్ అయ్యేటప్పుడు ఒక బ్యాలెన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది కదండి, అదైతే జరిగింది. బట్ ఒక పక్క ఒక చిన్న రిలీఫ్ పాయింట్ ఏంటంటే వెరీ బిగినింగ్ నుంచే నాకు సిద్ధుకి డైలాగ్ డెలివరీలో ఆ ఫ్రీడమ్ డే 1 నుంచి ఇచ్చాను. అందువల్ల ఏంటంటే అది మేనేజ్ చేసుకోగలిగాం.
కానీ ఇంకొకటి అయితే ఉంటుంది కదా, సిద్ధు చేసిన 2 సినిమా పెద్ద హిట్లు, టిల్లు స్క్వేర్, ఆ 2 ఒకటే క్యారెక్టర్లు. అవును. సో జనాలను ఆయన ఆ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేశారు. అవును. సో దాని నుంచి పక్కకి మళ్ళించాలి అంటే చాలా టఫ్ జాబే కదా ఆయనకి, మీకు కూడా టఫ్ జాబే. అంటే ఏంటంటే నాకు ప్రతిసారి ఆ బర్డన్ వచ్చి పడుతుంది నా మీద. అవునా? అంతే కదండి, కొంచెం రిలీఫ్. నాకు నా క్యారెక్టరైజేషన్ విడిగా సపరేట్గా చూస్తే అది వేరే ఉంటుంది. అవును. ద ప్రీవియస్ ఫిల్మ్స్ బర్డన్ అంతా వచ్చి నా మీద పడేటప్పుడు ఎలా అంటే, ఇప్పుడు టిల్లు 3 నేను తీయలేను. అవును, చేయలేదు కదా, అవును. అది వేరు మళ్ళీ. సో ఒక ఆడియన్స్ కూడా ఎలా అంటే, ఒక కొత్త కథ, ఇప్పుడు నా ఫిలిం దానికి సంబంధించి ఒక జాక్ అన్నది సెపరేట్ క్యారెక్టరైజేషన్, నా స్టైల్ ఆఫ్ ఒక రైటింగ్ ఉంటుంది. సో దాంట్లో వచ్చి చూస్తేనే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్ నా షోల్డర్ మీద ఉంటుంది. బట్ ఈ షోల్డర్ వల్లేనా అంటే, మీరు కూడా ఆల్రెడీ సిద్ధుని కూడా చాలామంది ఇంటర్వ్యూలు అడిగారు, స్టేజ్ మీద మాట్లాడారు. మీ ఇద్దరికి మధ్యలో వచ్చిన కన్ఫ్రంటేషన్ అనే అంత పెద్ద పదం వాడదామా, లేకపోతే డిస్కషన్ అందామా? అంతే, డిస్కషన్. దీనివల్ల వచ్చిందేనా? డిస్కషన్ అంతే. దీనివల్ల వచ్చిందేనా? హిట్ వల్ల వచ్చిందేనా? అఫ్ కోర్స్ ఆఫ్టర్ దట్ ఏం అవుతుందంటే, ఒక చిన్న బ్యాలెన్స్ అన్నది ఒక చిన్న ఇది ఉంటుంది. బేసిక్లీ నేను ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను, సిద్ధు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఒకటే చెప్పాను. రాయి శిల్పం చెప్పాం, ఇందులో ఎవరు రాయి ఎవరు శిల్పం, మనం దేన్ని నమ్మాం. ఇప్పుడు మనం ఒక రాయిని నమ్మి వెళ్తున్నాం అంటే మీ దగ్గరికి సిద్ధు, మీ దగ్గరికి వచ్చేసరికి సిద్ధు శిల్పం అయిపోయి వచ్చాడు కదా. అదే, ఆయన అంతకుముందు రాయి, అదే, బట్ ఆల్రెడీ ఒక స్టాట్యూ అయిపోయి వచ్చాడు కదా, ఒక సక్సెస్ఫుల్ స్టాట్యూ. అంతే. ఇప్పుడు ఏంటంటే ఆ స్టాచ్యూకి ఎలా అంటే, ఓ రాయి, మనం ఏది నమ్మాం, ఓ రాయిని నమ్మి వెళ్తున్నాం అన్నది మాత్రమే డిస్కషన్, అంతే, వేరేం లేదు. బట్ ఆ స్టాట్యూని ఇప్పుడు మీరు డెకరేట్ చేయాలి. డెకరేట్ అన్నది కాదు, మన సోల్ ఏంటన్నది మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నదే. సార్ మనకి సరౌండింగ్స్లో నిజంగా సడన్గా ఒక హిట్ వస్తుంది, ఒక ఫ్లాప్ వస్తుంది, లేదా ఇంకోటి వస్తుంది. ఏదైతే మనం ఒకటి పట్టుకుంటూ వెళ్తున్నామో దాన్ని ఈ సిచ్యువేషన్ తగ్గినట్టు మార్చుకుంటూ రాకూడదు. కథని ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథలో ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఫలానా కారణం వల్ల ఇది ఇంకా బెటర్ చేద్దాం అని మాట్లాడడం అన్నది అది ఒక రకమైన క్లారిటీ ఉంటుంది. ద అదర్ సర్కమ్స్టాన్సెస్ అన్నది ఎప్పుడు అఫెక్ట్ చేయకూడదు కథని. సో అది ఎలా అంటే మనం ఆ బ్యాలెన్స్ పోతుంది లేకపోతే. మీ ఇద్దరి మధ్యలో జరిగిన పెద్ద గొడవ ఏ పాయింట్ గురించి? ఆ పర్టికులర్ ఒక పాయింట్లో ఏంటంటే, ఒక ఏరియా చిన్న ఫన్ ఉండాలన్నది ఒక డిస్కషన్. ఆయనదే? నాది. ఫన్ ఉండాలన్నది మీది? నాది. ఫన్ ఉండాలన్నది ఆయన. అది ఎలా అంటే, అక్కడ ఉన్న ఎమోషన్ పరంగా ఒకటి వెళ్దాం అన్నది ఒక డిస్కషన్ జరిగింది, అంతే, వేరేం లేదు. అంటే ఆయన ఎమోషన్ వెళ్దాం అన్నాడు కదా, మీరు ఉల్టా అయింది. అదే నేను అనుకుంటున్నా, అసలు ఎమోషన్ వెళ్ళాలని అడగాలి. యాక్చువల్లీ ఉల్టా అయింది డిస్కషన్ అన్నది. అది అక్కడ బట్ ఫుల్ సరదాగా గ్యాప్ వచ్చిందా? దానివల్ల గ్యాప్ అన్నది ఏం లేదండి, అది ఎవ్రీడే ప్రాసెస్. మా డిస్కషన్లో ఇప్పుడు సిద్ధు రాకపోయినా మేము మాట్లాడుకుంటాం. డిపార్ట్మెంట్లో అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు 2 డైలాగులు అన్నారు, ఆయన ఒక డైలాగ్ అన్నాడు, మీరు నాకు అందులో రీడింగ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్టు చూస్తే, సిద్ధు అందరు వాయిస్లో చెప్పేస్తాడు, సిద్ధు అందరు వాయిస్లో ఆయనే చెప్పేస్తాడు. అది నేను వెరీ పాజిటివ్గా చెప్పా. అదే చెప్తాను, అది ఎలా తీసుకోవాలో అలా తీసుకోవచ్చు. ఈయన టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోతాడు అనే విధంగా తీసుకోవచ్చు. లేదు, నేను నిజంగా డబ్బింగ్లో వెళ్ళి నవ్వుకుంటాను సార్. డబ్బింగ్లో ఎలాగంటే, ఇప్పుడు ఎక్కడో వాయిస్ తక్కువ వినిపిస్తుంది ఎవరిదో ఒక క్యారెక్టర్ది, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు సరిగా వినపడకుండా ఏదైనా చెప్పేస్తారా అని చెప్పి ఫ్లోలో తన సీన్లో పక్కన ఒక క్యారెక్టర్ అలా డల్గా ఉంటుంది, వాయిస్ మైక్ పిక్ అవ్వకపోవడమో ఏదో ఉంటుంది కదా, వచ్చే వాళ్ళకి అది క్లారిటీ ఉంటుందని చెప్పి వాళ్ళ డైలాగ్ కూడా చెప్పి ఉంచేస్తాడు అంటున్నా. విచ్ ఇస్ అది చేయవలసిన పని లేదు సార్ అతను. కాకపోతే ఏంటంటే తను ఆ ఎఫర్ట్ పెడతాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనుకుందాం అంతే కనుక, అది అందరు డైరెక్టర్ యాక్సెప్ట్ చేయగలరంటారా? అంటే మీ కథ మారిపోతుంది, మీ కంటెంట్నే మార్చేస్తున్నారు అన్నప్పుడు ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంతే కాదు కదా, మీ జాబ్ను అవతల వాళ్ళు చేసేస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదేం కాదు, నా వరకు నేను ఎలా తీసుకుంటానంటే, అక్కడ డబ్బింగ్లో తను అలా చెప్పడం అన్నది నాకు ఒక ఎంతూసియాస్టిక్ ఫెలో. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే, మేము ఒక రాయిని నమ్మం సార్. రేపు సినిమా చూస్తారు కదా, దాంట్లో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోద్ది.
నేను ఆ రాయినే డబ్బీ థియేటర్లో కూడా చూస్తున్నాను, దెన్ నాకు హ్యాపీ. ఎందుకంటే సిద్ధు గ్రాఫ్ చూసుకుంటే టిల్లు చేసిన టిల్లు స్క్వేర్ చేయలే. టిల్లు స్క్వేర్ కూడా అప్పుడు రకరకాల గాసిపులు వినిపించాయి. అవును ఈయనే చేసుకుంటున్నాడు, ఆయన ఉన్నాడు. అవును అదేవిధంగా ఇప్పుడు టిల్లు 3కి టిల్లు స్క్వేర్ అని కూడా వేయడు. అవును ఇప్పుడు మీతో చేస్తుంటే కూడా మీ ఇద్దరికి మధ్యలో సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే క్రియేటివ్ డిఫరెన్స్లో వచ్చాయని చెప్పేసి బయటికి టాక్లు వచ్చాయి. ఓకే. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సినిమాకి ఒకటైతే అప్పుడు ఎవరిది మిస్టేక్ అని అనుకోవచ్చు. అవును బట్ 3 సినిమాలకి ఒకే ప్యాటర్న్లో జరుగుతుంటే అప్పుడు ఏమనుకోవాల్సి వస్తుంది? అది నేను చెప్పలేను. కాకపోతే నా విషయంలో ఏంటంటే ఫిల్మ్ మేకింగ్లో నేను కొన్ని విషయాల్లో వెరీ స్టబన్గా ఉంటాను. అంటే ఏంటంటే ఒక గీత ఉంటుంది, ఆ గీతనే ఉంటారు. నా ముందు ఒక గీత ఉంటుంది, ఎక్కడ వరకు నేను అలౌ చేయగలుగుతాను అన్నది నాకు క్లారిటీ ఉంటుంది. అది ఆ గీత దాటి రానివ్వను. అవును, అది నేను వెరీ స్టబన్. అయితే అలా ఏంటంటే ఆ గీత మాత్రం ఆ గీత వరకు ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ముక్కుని టచ్ చేయకూడదు కదా, ముక్కు వరకు రావచ్చు నేను వింటాను, కానీ ముక్కుని టచ్ చేయకూడదు కదా. అది 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 అందరికీ తెలుసు, సిద్ధు కూడా తెలుసు, ఆల్రెడీ నాతో వర్క్ చేశాడు, సిద్ధు కూడా తెలుసు. అండ్ డిస్కషన్ మా ఆఫీస్ బాయ్ కథ చెప్తాను సార్ నేను, అరే ఇది ఎలా ఉందిరా అని. ఇక్కడే ఇందాక మీరు చెప్పింది, ఇప్పుడు మీరు అన్న డైలాగ్ ఏంటి, సిద్ధు ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు. సిద్ధు స్పీచ్లో ఏం చెప్పాడు? సాధారణంగా ఎవరు ఎడిటర్ గురించి ఎక్కువ చెప్పరు. అవును, బట్ ఈ సినిమాకి ఎడిటర్ నేను కూడా చెప్పాను కదా. మీరు చెప్పాను సార్, నవీన్ నూలి మంచి ఎడిటర్, అందులో డౌట్ లేదు, అవార్డు వినరు, ఇవాళ టాప్ పిక్చర్స్ అన్నిటికీ ఆయన చేస్తారు, అవన్నీ చేస్తారు. సో ఆయన పట్టుగా ఈ సినిమా సక్సెస్, ఈ సినిమా దీని అంతా కూడా నవీన్ నూలి క్రెడిట్ అన్న ఎంతలా మాట్లాడాడు ఆయన. నేనే చెప్పాను, మీరు కూడా సిద్ధుకు ముందు నేను చెప్పాను, సిద్ధుకు ముందు కదా నేను నవీన్ గురించి. నవీన్ ఏంటంటే ఎలా అంటే అండి, ఈ జానర్కి ఇంత పేసీగా ఉండాలి ఫిలిం అన్నది అతను వెరీ క్లియర్గా ఉన్నాడు. అది రైటింగ్లో కనపడదు. మనం ఏంటి యాజ్ ఎ రైటర్ మనం ఏముంటుంది, ఇప్పుడు మీరు వచ్చారు సార్, వచ్చారు కూర్చున్నారంటే నేను 2 షాట్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఒక డీటెయిల్ చేస్తాం. అంత అంత అక్కర్లేదు. ఈ సినిమా పేస్కి ఇంత స్పీడ్లో వెళ్ళాలి ఈ సినిమా అన్నది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నవీన్తో. సో ఎలా అంటే నవీన్తో చేసింది ఒక పాయింట్ తర్వాత ఎలా అంటే కూడా ఈ టైప్ ఆఫ్ అదే కదా కొత్త, ఈ పేస్ కొత్తది, చాలా రేజీగా ఉంటుంది సినిమా, ఇలా అన్ని ఇలా అన్న లోపల అయిపోద్ది, అలా ఉంటుంది. సో అక్కడ నవీన్ ఏంటంటే వెరీ ఇదిగా చెప్పాడు, ఎలా అంటే సార్ ఈ జానర్కి ఇది ఇలా ఇలా వెళ్తాం సార్ అని చెప్పి. సో తను వెరీ సెన్సిబుల్. అండ్ మీరు అది ముందే డిసైడ్ చేసిన స్క్రిప్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఎడిట్ ఇలా ఉండాలి అని? ఎడిట్ పేస్ అయితే ఏదైతే ఉందో నేను కొన్ని డీటెయిల్స్ ఇంకా ఉంచుదాం అనుకుంటాను ఇన్ జనరల్. ఓకే, మనం ఎలా అంటే ఒక పదం, అరే ఇది క్యారెక్టర్ గురించి నేను మిగతావన్నీ ఆలోచించడం కన్నా ఇది ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అన్నది ఎక్కువ ఆలోచిస్తాను. నాట్ ఓన్లీ వర్డ్, ఒక బిహేవియర్, ఒక బాడీ లాంగ్వేజ్, లేదంటే ఒక చిన్న విషయం, ఏదో ఒక టచ్ ఉండాలన్నది ఒకటి ఉంటుంది. బట్ ఏంటంటే దానివల్ల కొంచెం స్లో అవ్వకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందులో నవీన్ ఎలా అంటే వెరీ క్లారిటీగా ఇంత స్పీడ్లో ఉండాలి సార్ సినిమా అన్నది క్లియర్గా ఉన్నాడు. సో దాన్ని యాక్సెప్ట్ చేశారు. కట్ చేసి చూసేటప్పుడు నిజంగా నాకే కొత్తగా అనిపించింది, అరే మన సినిమా ఇంత ఫాస్ట్గా వెళ్తుందా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఎంత వచ్చింది ఫుటేజ్, యాక్చువల్ ఫుటేజ్ మీది? 2 hours 16 minutes అండి. ఇది సెన్సార్ కాపీ మీది? అది కాదు, టోటల్ రన్ మీ దగ్గర వచ్చిన టోటల్ ఫుటేజ్ 3 hours పైన వచ్చి ఉంటుంది. 4 hours 3 hours పైన, ఎందుకంటే అరౌండ్ 2.5 hours అలా వస్తుంది. నేను చెప్పాను కదా ఇప్పుడు 2 pages సీన్ అన్నది నేను పేపర్లో టైమింగ్ రాసుకుంటాను సార్, 1 line ఆర్డర్లోనే ఈ సీన్ ఎంత లెంత్ అని రాసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఈ 2 page సీన్ 4 page అవుతుంది. సిద్ధు ఎలా అంటే ఆ డైలాగ్ అన్నది ఒక ఎక్స్టెండెడ్ డైలాగ్స్ అలా స్పాట్, ఇప్పుడు కెమెరా రోల్ కట్ చేయడానికి ఒక 10 seconds లేట్ చేశాను అనుకోండి, ఆ ఫిల్అప్ డైలాగ్ వస్తూనే ఉంటుంది. అది అతని బలం, అది ఎలా చెప్తాడో అర్థమవదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఆ ఫ్లోలో ఏదో చెప్తున్నాడు, ఇక్కడ కట్ చెప్పొద్దు, సంథింగ్ ఏదో వస్తుంది బాగా వస్తుంది అని చెప్పి అలా వదిలేస్తాను. మీరు 30 seconds 1 minute వదిలినా కూడా ఒక ఫ్లోలో చెప్తూనే ఉంటాడు. సో ఇప్పుడు టేక్లో నేను అనేది దీనంతా ఏదో దాని తర్వాత ఏంటంటే సిద్ధు కూడా అదే అంటాడు, సార్ సమ్ టైమ్స్ ఏంటంటే స్పాంటేనియస్గా వస్తుంది సార్ నాకు, అది మీరు కట్ చెప్పేస్తే అది పోతుంది కదా, అది టేక్లో వస్తుంది. ఒక ఆర్టిస్ట్ని చూసి వాళ్ళు ఒకటి చేస్తున్నప్పుడు దీనికి ఒకటి వస్తుంది. అండ్ లక్కీగా ఉన్న యాక్టర్స్ అందరూ మంచి యాక్టర్స్, వైష్ణవి కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ మొత్తం అందరూ మంచి యాక్టర్స్ పడేసరికి
వాళ్ళు ఒక సైడ్ చేస్తే ఇతను ఒక సైడ్లో చేస్తాడు, ఇతను చేయగానే వాళ్ళు చేస్తారు. ఓ పాయింట్లో ఏంటంటే మీకు కట్ చేయబుద్ధి అవ్వదు, అలా చూస్తుంటారు. సో అవన్నీ మనం అంటే మొత్తానికి మీ ఇద్దరు కలిసి నవీన్కి పెద్ద జాబ్ పెట్టారు. పెద్ద జాబ్ అన్నది ఏం కాదు, నవీన్కి అయితే మీ కొంత వర్క్ ఉంది, యా దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎలాబరేట్ చేసి సిద్ధు మరుగుంజం చేశారు. ఈ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి అక్కడ అంతే పెట్టారు. కదా. ఆ. కానీ నవీన్కి అది ఎలా అంటే చాలా వెన్నతో కూడిన విద్యలాగా, ఎలా అంటే ఇలా ఇలా చేస్తాడు సార్. నేను మెస్మరైజ్ అయింది అదే నవీన్ దగ్గర. అది ఒక స్ట్రెస్ఫుల్ జాబ్గా అలా అవ్వలేదు, అలా వెరీ ఫాస్ట్గా ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు, వెరీ ఫాస్ట్. ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మీకు ఇంత ముందు చేసినప్పుడు కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం, మంచి క్యారెక్టర్ యా మీ సినిమాల్లో. అవును. బట్ ఇందులో చూస్తుంటే జస్ట్ ఒక ఫన్నీ రా ఆఫీసర్ అన్నట్టే కనిపిస్తాం, అంతేనా? ఇంకేమైనా ఉంటుంది? లేదు, ఐడియాలజీ క్లాష్ ఇద్దరికి, హీరో అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఐడియాలజీ క్లాష్ అయితే పెట్టారు ఇందులో కూడా. ఎస్ వదలలేదు. బట్ సటిల్, ఇన్ ఎ సటిల్ వే. ఓకే ఓకే. చిన్న చాలా సటిల్ వేలో ఉంది అది. సినిమా డివైడ్ చేస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఏం చెప్తారు మీరు? ఫస్ట్ హాఫ్ ఇలా ఉండిపోతుంది, సెకండ్ హాఫ్ ఇలా ఉండిపోతుంది అంటే? ఫస్ట్ హాఫ్ చాలా రేసీ పేసీ సూపర్ అండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అది, అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ చిల్ అవడానికి పనికొచ్చి సెకండ్ లేదు, అలా లేదు, అందులో కూడా మ్యాటర్ ఉంది, కాకపోతే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ టోటల్ స్టోరీ. సెకండ్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీ అండ్ గుడ్ క్లైమాక్స్. అది నా ఇది. మొత్తానికి సినిమాని కింద మీద పడి స్ట్రగుల్ పెట్టినా స్ట్రగుల్ పడకపోయినా, ఆర్గ్యూ చేసినా ఆర్గ్యూ చేయకపోయినా, అవన్నీ అంటే పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ అండి. Part of the game. అంతే అంతే అంతే. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఉంది అది, అంతే కదా, ఏ ఫిల్మ్ అయినా అంతే. అంటే అప్పుడు డిజిటల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి బయటికి తెలిసేది కాదు. అవును. ఇప్పుడు అంతా ఓపెన్ కాబట్టి అంతే తెలిసిపోతుంది అండి. అంతే. నేను చాలా తక్కువ సార్ సోషల్ మీడియాలో ఉండడం, చాలా చాలా తక్కువ. మీరు నమ్మరు, మీ హెల్త్ సీక్రెట్ అదేమో. మీ హెల్త్ సీక్రెట్ అదేమో. బుర్ర పాడు చేసుకోవద్దని. అదే అదే చాలా కాసేపు చదువుకుంటాం, నచ్చిన సినిమాలు చూడటం, సినిమా టైంలోనే మన ఒక ఇది ఉండడం, కానీ అదర్వైజ్. ఆరెంజ్ సినిమా ఇప్పుడు చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా ఈ జనరేషన్లో తీసుంటే అది వెళ్ళేది అని ఏమన్నా అలాగా? సరే, అది అందరూ చెప్పారు కానీ నాకు అప్పుడు అనిపించింది సార్, అప్పుడు తీస్తాను అదే అదే అంతే. అదే. కానీ ఇప్పటికీ ఏమన్నా దాన్ని అది ఫ్లాప్ హిట్ అని పక్కన పెడితే అది గుడ్ ఫిల్మ్ గానే చూస్తారు. అవును అవును. రైటింగ్ వైజ్ ఇంకొంచెం బెటర్గా చేసేవాడిని, ఇంకొంచెం ఫ్లాలెస్గా రాసేవాడిని. దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి, అందులో నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అండి, మీరు ఒక కొత్త విషయం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రాయి శిల్పం నేను జనరలీ చెప్పను, సినిమా రిలీజ్ అయ్యాక చెప్దామని. నేను కొంచెం ముందే చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, అది చూసేటప్పుడు మీరు మీ 8 అవర్స్ని మీరు ఏం చేస్తున్నారన్నది మీరు ఒక్కసారి చూసుకోవాలన్న ఒక చిన్న ఫీలింగ్, అంతే. అంటే అది ఈ జనరేషన్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అంతే, ఖచ్చితంగా. అంతే కదండి. ఇప్పుడు కాలేజీలో ఉంటారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు, జాబ్ కోసం చదువుతుంటారు, జాబ్ చేస్తుంటారు. అవును. నేను ఫస్ట్ బిగినింగ్లో ఈ సినిమాకి 8 అవర్స్ అని టైటిల్ పెడదాం అనుకున్నాను. బాగుంది. 8 అవర్స్ అని 8 అవర్స్ అని టైటిల్ పెడదాం అనుకున్నాను. జాక్ అంటే క్యాచీగా ఉంటుంది. అంతే. సో అది. సార్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే కేవలం ఏదో సినిమా తీసి అన్న ఆలోచన కాదు, కానీ మీకు మార్క్ ఉండాలి అని మీరు ట్రై చేస్తుంటారు. ఆ సినిమా ఎలాంటి సినిమా అయినా మీ మార్క్ ఉండాలి. సో మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా మీ పేరు ఇంక బొమ్మటిల్ భాస్కర్, దాన్ని ఎవరు ఎరాజ్ చేయలేదు. అది అలాగే ఇంటి పేరు అది. సో అలాగా మళ్ళీ దాన్ని ఎరాజ్ చేసే లెవెల్ సినిమా మీ దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.